ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 139వ కీర్తన 23వ వచనాన్ని మనం ధ్యానాంశముగా తీసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ప్రియా సహోదరి సహోదరుడా, దావీదు ఇక్కడ ప్రత్యేకంగా తన గురించి, తన ఆలోచనల గురించి, తన హృదయంలో ఉన్న తలంపులను గురించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నా హృదయ ఆలోచనలు తెలుసుకోయా, ఇదిగో నన్ను పరీక్షించయ్యా. ఇదిగో ఎంతో పశ్చాత్తాప మనసుతో దేవుని సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాడు. అయ్యా, నీ మార్గంలో నేను నడుచున్నాను, నేను నడుచున్నట్లుగా ఆ నిత్య మార్గంలోనికి నన్ను నడిపించయ్యా. నీకు ఆయాస్కరమైనది ఏదైనా నా జీవితంలో ఉన్నదేమో దాన్ని సరిచేయ అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా అనేక మార్గముల గుండా ప్రయాణిస్తున్నాం. అనేక తలంపులు, అనేకమైన ఆలోచనలు చేస్తున్నాం. ప్రభువుని మనము దావీదులాగా అడగటం మంచిది. దావీదు చాలా దేవుని చిత్తానుసారుడు, ఆయన హృదయానుసారుడిగా మార్చబడ్డాడంటే దావీదు ఎప్పటికప్పుడు కూడా, ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీ మార్గంలో నుంచి నేను ఎక్కడైనా తొలగిపోతున్నానేమో, నీ దృష్టికి నేను ఎక్కడైనా ఆయాస్కరంగా జీవిస్తున్నానేమో అని తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విలపించేవాడిగా, విజ్ఞాపన చేసేవాడిగా, పశ్చాత్తాపడేవాడిగా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. అందుకే బహుశా దావీదును, ఇతడు నా హృదయానుసారుడని అపోస్తలుల కార్యంలో దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎంత గొప్ప అద్భుతం! దావీదు జీవితంలో ఎంతో ధన్యకరమైన ఆత్మీయతను దేవుడు అనుగ్రహించాడు. దావీదుకు చాలినంత కృపనిచ్చాడు. దావీదు ప్రయత్నములన్నీ సఫలపరిచాడు. దావీదు యుద్ధముల్లో గెలిపించాడు. దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదును గొప్ప రాజుగా చేశాడు. ఇశ్రాయేలు పరిపాలనలో దావీదుకు ఎంతగానో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. దావీదును ఆత్మీయంగాను భౌతికంగాను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. దావీదుకున్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే, దేవుని దృష్టికి ఆయాస్కరమైనది ఏమైనా నడవడికలో ఉన్నదేమో తెలుసుకోమని దేవుని దగ్గర ప్రార్థన చేసే అనుభవం ఉంది. నా జీవితంలో ఈ అనుభవం గొప్పది. నీవు కూడా అనుదినము నేను నడుస్తున్న మార్గం సరైనదే అని తలంచకూడదు. మనకిష్టమైనది మనం చేయటానికి మనం ఇష్టపడకూడదు. మనము దేవునికి ఇష్టమైనది జరిగించాలి. ఇది మంచిది కదా అని కొన్ని కార్యాలు మనము జరిగిస్తూ వస్తాం. అట్లా చేయకూడదు. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుకి ఇష్టమైన తెలుసుకొని, ఆయన దృష్టికి ఆయాస్కరమైనది మన జీవితాల్లో ఉన్నదేమో ప్రభువుని అడిగి ఆయాస్కరమైనది తొలగించుకొని మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవటం ఎంతో శ్రేష్టమైన అనుభవం. కాబట్టి దావీదు వలె మనం కూడా క్షేమాభివృద్ధిని పొందాలంటే మన జీవితాల్లో కూడా మనకున్న గమనాల్లో, మన నడవడికలో ప్రభు దగ్గరికి రావటం, ప్రభు సన్నిధిలో వేడుకోవటం, పశ్చాత్తాపడటం చాలా శ్రేష్టమైన అనుభవం. ఆ అనుభవం కలిగి ఉంటే తప్పక మనల్ని కూడా దావీదుకు తోడైన దేవుడు మనల్ని కూడా అలాగూ దావీదు వలె నడిపిస్తాడు. ఈ అనుభవంలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ప్రభు మా జీవితాల్లో కూడా ప్రభు మమ్మల్ని కూడా పరీక్షించుము, పరిశోధించుము. ఆయా మా ఆలోచనలు తెలుసుకును ప్రభు. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదేమో ప్రభు దయతో క్షమించుము. ఆ మార్గంలో నుంచి, ఆయాస్కరమైన మార్గంలో నుంచి విడిపించుము. నిత్య మార్గంలోనికి నన్నును మమ్మల్ని నడిపించయ్యా. సహాయం చేయమని
అయ్యా వేడుకుంటున్నాం, దయచూపుము తండ్రి. దావీదు వలె మా జీవితాలను ఆత్మీయంగా కడిగి భద్రపరచు తండ్రి, రాకడ వరకు సిద్ధపరచు. అయ్యా యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించుము తండ్రి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. సంఘమును ఆత్మీయంగా నడిపించి మీరు అక్కడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.